హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు పచ్చడి చూపిస్తానండి, దోస విత్తనాల పచ్చడి. ఈ పచ్చడి మనకు నోటికి ఏమీ తినాలని లేనప్పుడు ఇలాగే పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటుంది. ఈ దోస విత్తనాల పచ్చడి ఇది చేసుకుంటే అన్నంలోకి చాలా బాగుండిద్ది. ముందుగా మనం ఈ పచ్చడికి వేరుశనగపప్పు, ఒక గుప్పెడు వేరుశనగపప్పు ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్లు దోస విత్తనాలు వేసుకోవాలి. ఇదిగోండి దోస విత్తనాలు ఇవే, మనకి బయట షాపుల్లో అమ్ముతారు. ఇవి కూడా వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత చిటిపట్లాడే సౌండ్ వస్తే సరిపోతుంది, ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. మనకి చిట్పట్ అని సౌండ్ వస్తుంది. ఇప్పుడు మనకి ఇవి ఫ్రై అయినవి, ఇవి ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు ఇదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 10 ఎండుమిరపకాయలు, ఒక టేబుల్ స్పూను ధనియాలు, ఒక హాఫ్ టీ స్పూను జీలకర్ర ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ధనియాలు జీలకర్ర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ వేడికి ధనియాలు జీలకర్ర ఫ్రై అవుతాయి. ఇప్పుడు మనం ఇవి చల్లారేలోపు చింతపండు నానబెట్టుకోవాలి. ముందుగానే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా, ఒక ఉల్లిపాయని ఇలా 4 పచ్చాలుగా కట్ చేసి పెట్టుకొని ఇప్పుడు మనం రోట్లో దంచుకోవాలి. ఈ పచ్చడి మిక్సీలో అయినా వేసుకోవచ్చు, కానీ రోట్లో నూరుకుంటేనే మనకి టేస్ట్గా ఉంటుంది. ముందుగా మనం ఫ్రై చేసుకున్న వేరుశనగపప్పు, దోస విత్తనాలు, ఉప్పు వేసి బాగా మెత్తగా దంచుకోవాలి. ఇదిగోండి ఇలా మెత్తగా దంచిన తర్వాత ఇందులో మనం ఫ్రై చేసుకున్న ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర ఇవి కూడా వేసి మెత్తగా దంచుకోవాలి. నేను ఒక చేత్తో దంచుతూ ఒక చేత్తో వీడియో తీస్తున్నానండి, అందుకే మీకు దంచేది చూపించట్లేదు. ఇప్పుడు ఇలా ఎండుమిరపకాయలు కూడా బాగా మెత్తగా దంచిన తర్వాత ఇందులో మనం నానబెట్టుకున్న చింతపండు వేసుకోవాలి. ఈ వాటర్ కూడా మనం లాస్ట్లో పచ్చడి గట్టిగా లేకుండా కొంచెం లూజుగా ఉండేటట్టు ఈ వాటర్ కలుపుకోవాలి. అలాగే ఇందులో ఉల్లిపాయలు, వెల్లుల్లి ఇవి కూడా వేసి దంచుకోవాలి. ఈ పచ్చడి మనకి ఏదైనా జ్వరంగా ఉన్నా, నోటికి ఏం తినాలని లేనప్పుడు ఇలాగా పుల్ల పుల్లగా కారంగా ఈ పచ్చడి చేసుకుంటే అన్నంలోకి చాలా బాగుండిద్దండి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనకి ఉల్లిపాయలు, వెల్లుల్లి కూడా మెత్తగా దంచుకున్నాము. ఇప్పుడు పచ్చడి మనకి గట్టిగా ఉంది కదండి, ఈ నీళ్ళు మనం చింతపండు నానబెట్టిన నీళ్ళు కొంచెం కొంచెం పోసుకుంటూ దంచుకోకూడదు, చిందిపోద్ది పచ్చడి. ఇలాగ రుబ్బుకుంటూ చిన్నంగా మెదుపుకోవాలి. ఇదిగోండి పచ్చడి మనకి ఇలాగుంటే సరిపోద్ది. కొంచెం కొంచెంగా వాటర్ మొత్తం ఒకేసారి పోసుకోకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక గిన్నెలో తీసుకొని స్టవ్ మీద అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసి పచ్చడిని పోపు పెట్టుకుందాం. పోపు సామాను, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, వెల్లుల్లి ఇవన్నీ వేసి పచ్చడిని తాలింపు పెట్టుకున్న తర్వాత
పచ్చడి ఆయిల్లో ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. ఆయిల్ అంతా పచ్చడి కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఆయిల్లో ఫ్రై అయితే మళ్ళీ పచ్చడి టేస్ట్ బాగోదు. అసలు తాలింపు అవసరం లేదు, కానీ పెట్టుకుంటే బాగుంటుంది. తాలింపు లేకుండానైనా కూడా మనం ఈ పచ్చడిని ఇలా డైరెక్ట్గా తినేయచ్చు. ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకొని ఇప్పుడు ఇందులో సాల్ట్ కలుపుకోవచ్చు. ఇప్పుడు మనకి పచ్చడి రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేద్దాం. ఒక బౌల్లో తీసుకుంటే అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి దోస విత్తనాల పచ్చడి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.